అమెరికాలో భారతదేశం దగ్గర నుంచి అక్రమ వలసదారుల్ని ట్రంప్ డిపోర్ట్ చేస్తున్నాడు. దాదాపు 800లకు పైగా భారతదేశం వలసదారుల్ని పంపించేశారు వెనక్కి అని చెప్పేసి, ఇంకా రిటర్న్ లో కూడా ఉన్నారు అని విన్నాను. మంచిదిగా. ఈ విధానం పైన మీ అభిప్రాయం? మంచిది, చాలా మంచి పని. ఏ దేశం వాళ్ళు ఇంకో దేశం వెళ్ళడం దోషం కాదు, కానీ వెళ్ళడానికి ఒక విధానం ఉంది కదా. మన దేశమైనా ఇంకో దేశమైనా సత్రాలు కాదుగా, పత్రాలు ఉండాలిగా వెళ్ళాలంటే. పత్రాలు లేకుండా వెళ్ళడానికి సత్రాలు కాదు. సత్రాల్లో కూడా ఇప్పుడు నువ్వు వెళ్తే, నువ్వు హోటల్కి వెళ్ళావు, రూమ్ ఇచ్చేస్తారా ఆధార్ కార్డు లేకుండా? మనం శ్రీలంక వెళ్ళాం, మాకు సిమ్ కార్డు కావాలి, వీసా పెట్టుకుని ఫోటో తీసుకుని అప్పుడు సిమ్ కార్డు ఇచ్చాడు. అది పద్ధతి, ఒక విధానం ఉండాలి కదా. సో కాబట్టి ఆ దేశంలో అక్రమంగా వెళ్ళినటువంటి భారతీయులు కావచ్చు, ఏ దేశం వాడు కావచ్చు, ఆ విషయంలో వీ షుడ్ ఫాలో ట్రంప్ టు రిమూవ్ దిస్ కంపు ఫ్రమ్ ఇండియా. నాన్ ఇండియన్స్ షుడ్ గో అవుట్ ఫ్రమ్ ఇండియా కదా. అక్రమంగా వచ్చినటువంటి వాడు ఈ దేశంలో ఎక్కడా ఉండకూడదు. కానీ దరిద్రం ఏంటి తెలుసా, ఈ హైదరాబాద్లో వాళ్ళ కాలనీ ఉంది, వాళ్ళతో వాలీబాల్. అంతకుముందు ఒక మంత్రి వాళ్ళకి వాలీబాల్కి వచ్చి ఆడినట్టు కూడా ఉన్నాడు. సో కాబట్టి ఇలాంటి దరిద్రుల్ని పోషించే దరిద్రులు ఎవరు అనుకుంటున్నావు? ఇక్కడ సీఎంలు, బంగ్లాదేశ్ మొహమ్మద్ ఖాన్ అని సీఎం ఉంది కదా, ఆవిడైతే బీసీ కోటాలో ముస్లిమ్స్కి ఉద్యోగాలు, బీసీ కోటాలో కర్ణాటకలో. సో ఇదంతా హిందువుల్ని నాశనం చేయడానికి, ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి వీళ్ళు చేసే పనులు. కాబట్టి హిందువులు హిందీలో దేకపోతే తెలుగులో దేకుతారు, ఎందుకంటే చెప్పలేను. సో ఇప్పుడు ఆయన ఎవరో నెల్లూరు ఆయన వార్నింగ్ అది ఇచ్చారు అంటే, అవును, వక్ భూములు వాళ్ళు వక్ భూమిని క్లైమ్ ఏది చేస్తే అది వాళ్ళదే. ఒక 1500 ఏళ్ల క్రితం గుడి, ఊరు తమిళనాడులో, ఊరు గుడి కూడా వాళ్ళదే అంట. అది ఎటువంటిదంటే, మీరు ఎప్పుడన్నా నాన్న నువ్వు ఎప్పుడన్నా బస్సులో కచ్చిఫ్ వేసావా చిన్నప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు? సో మా రెడ్డిగాడిలో ఏం చేస్తాడు, కచ్చిఫ్ వేయడు, పైన మొత్తం బస్సు పైన దుప్పటేసేస్తాడు. అదే ఒక బోర్డు, బస్సు పైనే, బస్సు మొత్తం మాదే. అందానా నాకు తెలియగలుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళ మతం పుట్టి 1400 ఏళ్ళు, ఈ దేశానికి వాళ్ళ మతానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఆ నెల్లూరు ఆయన కావచ్చు, అంతెందుకు, మీరు ఓసారి ఆయన్ని పిలవండి, ఆయన పేరే బ్రదర్ షఫీ, నాకు ఫ్లైట్లో గెలిచారుగా, ఆయన ఓపెన్గా కూర్చున్నప్పుడు నేను అడగకపోయినా చెప్పారు, గురుజీ మనం కలిసి కూర్చుందామా అన్నారు. మరి పక్కన వాళ్ళని అడగాలి కదండి అన్నాను. ఆయనే అడిగారు పాపం, అతను వెనక్కి వెళ్ళాడు, కూర్చున్నాం, ఆయనే చెప్పాడు. మీరు ఆ వీడియోలు కూడా చూడొచ్చు. మేము ఇప్పుడు ముస్లింను, మా నాన్న ముస్లిం, 4 తరాలు వెనక్కి వెళ్తే మేము హిందువులమేగా. ఇదే ప్రశ్న మళ్ళీ ఎవరో ఇంటర్వ్యూ ఆయన చేస్తూ, ఏమన్నా రాధామోహన్ దాస్ గారు ఎలా అంటున్నారు, ఇక్కడ ఎవరో ముస్లింలు క్రైస్తవులు లేరని అంటున్నారు, ఆయన మాట మీరేమంటారు? అవును నిజమేగా, అని చెప్పింది నిజమేగా అన్నాడు. కానీ దురదృష్టం ఏంటి తెలుసా, వీళ్ళని అంటే ఇక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ని అరబ్ వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరు. దే నెవర్ కన్సిడర్ ఇండియన్ ఆర్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ముస్లిమ్స్ యాజ్ ముస్లిమ్స్. కావాలంటే వాళ్ళని అడగండి, ఎందుకంటే దే ఆర్ ఆల్ కన్వర్టెడ్, దే ఆర్ నాట్ ఒరిజినల్స్. అది వాళ్ళ భావన, అది వాళ్ళ భావన. ఎవరన్నా కామెంట్లో మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు నా దోషం ఉంటే. ఓకే, అలాగే ఇక్కడ క్రిస్టియన్స్ అనబడే వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కాదు, ఇక్కడ ముస్లిమ్స్ కూడా ముస్లిమ్స్ కాదు. ఓన్లీ బ్రదర్ షఫీ చెప్పలే, కాశ్మీర్ యొక్క 2-3 ముఖ్యమంత్రులు, గులాం నబీ ఆజాదు, ముఫ్తీ మొహమ్మద్, ఫరూక్ అబ్దుల్లా, వాళ్ళు కూడా చెప్పారు ఒక 7-8 తరాల క్రితం మేమంతా హిందువులమే. అందుకో పాటలో నేను చెప్తానుగా, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే,
ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మన గతమంతా ఒకటేనన్నా. కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో గుళ్ళు ఆక్రమించి కట్టిన మసీదులు ఉంటాయి, మసీదు మీద గుళ్ళు ఉండవు. దాన్ని బట్టి ఎవరి ముందే ఎవరు వెనక్కో అర్థమైంది. ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, అసలు ఇందులో బుద్ధి ఉందా, పోయి మసీదుల కింద గుళ్ళు కట్టుకుంటారు ఏంటండి అన్నాడు. ఓ పుస్తకం కోసం ప్రపంచాన్ని పాడు చేయొద్దు. అది ఏ పుస్తకమైనా సరే ఉన్న కొన్నాళ్ళు ఎవరికి హాని చేయకుండా మహాభారతం చివరిలో చెప్పారు. వినాయకుడు అడిగాడు, ఇంత రాయించావు నాతోను, 2 ముక్కల్లో చెప్పు దీని సారం అన్నాడు వ్యాసుల వారిని. వాళ్ళిద్దరికీ ఒక డీల్ ఉంది, ఆపకుండా చెప్తాను, ఆపకుండా రాయాలి. సో మహాభారతం అట్లే రాశారు. మేము వెళ్ళాం బద్రీనాథ్లో, బాగుంటుంది అది, వ్యాస గుహ, గణేష్ గుహ. 2 ముక్కలు అంటే వ్యాసుల వారు అన్నారు, 2 ఎందుక, 1 ముక్కలో చెప్తాను సారం. 1,00,000 శ్లోకాల సారం 1 ముక్కలో చెప్పారు. పరోపకారాయ పుణ్యం పాపం పరపీడనం. ఇది కదా యూనివర్సల్ అంటే. ఇలా యూనివర్సల్గా ఏదైనా పనికొచ్చేది బైబిల్ నుంచి ఖురాన్ నుంచి ఉంటే కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. వేదం అదే చెప్పింది, హానోభద్రహ కుతవస్థయంత, లోకంలో ఉన్న మంచి మాటలన్నీ నా చెవిలో పడుగాక. ఇది కదా ప్రపంచానికి కావాలి. అది మానేసి మేము చెప్పిందే మంచి, లేకపోతే నీ చెవులు తలకాయ కోసేస్తాం, అదేం మంచిది మాకు దేహ, ఈ భూమికే వద్దది. కాబట్టి భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి, అది హిందువుల బాధ్యత. మిగిలిన వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ ఉండదు, ఎందుకంటే వాడికి ఎక్కడో ఉంటుంది వాడి ప్రేమ, వాడికి ఎక్కడో ఉంటుంది. కాబట్టి సాటి హిందువుల పట్ల వాడికి ద్వేషం పెంచేటువంటివి ఎడారి మతాలు. దానికి రుజువులు మన దగ్గర చాలా ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం ఆర్టీసీ క్రాస్ రోడ్లో దీపాలు వాళ్ళ ఇంటి ముందు పెట్టుకుంటే ఓ మతం మారిన మొసలు గొర్రె కాలుతో దండేసింది. సో కాబట్టి ఎడారి పుస్తకాల నుంచి, ఎడారి మతాల నుంచి ప్రపంచం రక్షించబడుగాక. కామెంట్లో తిడితే ఉపకారం ఏం లేదు, నన్ను కూడా మతం మారిస్తే బాగుంటుంది మీ ప్రేమతో అని కోరుకుంటూ, ప్రేమతో మీ రాధమోహన్ దాస్.